వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ను ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కూటమి ప్రభుత్వం దురుద్దేశాలు మాకు తెలుసు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 28 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ను ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ చర్యతో పైలట్ లైసెన్సులను డిజిటలైజ్ చేసిన ప్రపంచంలో రెండో దేశంగా భారత్ నిలిచింది. ఇకపై మన పైలట్లు ఈజీసీఏ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్త ఏజెన్సీలకు నిరంతరం రియల్ టైం వెరిఫికేషన్ తో ఎప్పుడైనా వారి లైసెన్సులను సురక్షితంగా పొందవచ్చు. ఇది భారతీయ విమానయానానికి ప్రధానమైన ముందడుగు. భద్రత, ఇతర నిర్వహణను పెంచడం, ప్రపంచ ఉత్తమ పద్ధతులతో ఫ్లైట్లను సమీకరించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు గురువారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయనకున్న ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ను కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం.
అంటే గతంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సార్, ఖచ్చితంగా భద్రత కల్పించాలి కానీ పట్టించుకోవాలి. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. జెడ్+2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్నటి రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారిగా వెనకాతున్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుడ్బాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, కేసు వేసినందుకు రాజలింగమూర్తిని అత్యంత దారుణంగా చంపేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ హత్య రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు. కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళ వెనుక కేటీఆర్ ఉండి, హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది, దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. ఇక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల మంది వాళ్ళ డాక్టర్. నాథవరం మండలం ములగపూడి వద్ద 122 కేజీల గంజాయి, 1 కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం, 3 అరెస్ట్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం ములగపూడి వద్ద నర్సీపట్నం రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న AP16BA 5238 నెంబర్ గల ఫోర్ట్ కారులో 122 కేజీల గంజాయిని 4 బ్యాగుల్లో పట్టుకుని వెళ్తున్న 3 వ్యక్తులను విచారించగా ఒరిస్సా బోర్డర్ రోలగడ్డ గ్రామం వెళ్లి కేజీ 5,000 రూపాయల చొప్పున 122 కేజీల గంజాయిని 6,10,000 రూపాయలకు బేరం కుదుర్చుకొని 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చామని, తుని వెళ్లిన తర్వాత మిగతా సొమ్ము ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు పోలీసులకు తెలిపారు. నాథవరం ఎస్ఐ భీమరాజు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బంది ముద్దాయిలను పట్టుకుని వారి వద్ద నుంచి 122 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, 1 ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకుని 3 ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని తెలిపారు. ఈ రోజున నాథవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సీపట్నం సబ్ డివిజన్లోని ములగపూడి జంక్షన్ దగ్గర ముందుగా రాబడిన సమాచారం మేరకు నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ రూరల్ సిఐ గారు రేవతమ్మ గారు మరియు నాథవరం ఎస్ఐ భీమరాజు గారు మరియు సిబ్బంది అంతా కలిసి ములగపూడి జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు AP16BA 5238 అనే కారు, ఫోర్డ్ కారు, ఇది వస్తుండగా మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ చేసేసరికి
వాళ్ళు కారును ఆఫ్ చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా సిబ్బంది వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా ఎందుకు పారిపోవడానికి కారణం ఏంటి, ఏముంది గాంజాలో క్వశ్చన్ చేస్తే వాళ్ళంతా కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ కారులో సుమారుగా 122 కేజీల గంజాయిని వాళ్ళు తరలిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 3 ముద్దాయిలు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో A2 ముద్దాయి ఎవరైతే బొడకొండ నాని అని ఉన్నారో ఆయన ప్లస్ ఒక అబ్స్టాండింగ్ అంటే A1 ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కూడాను ఒడిశా బార్డర్లోని రోళ్లగడ్డ అని చెప్పి విలేజ్ వెళ్ళి ఆ విలేజ్ దగ్గర సుమారుగా ఈ గంజా 122 కేజీల గంజాయిని 5,000 రూపాయలు చొప్పున అక్కడ 6,10,000 రూపాయలు కొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అక్కడ కొన్న తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక కారు ఓనర్నితో మాట్లాడి ఆ కారుని తీసుకొని వెళ్ళారు. A5 భార్గవ సాయి అని చెప్పేసి ఆయన తాలూకా కారు తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఇదంతా కూడాను వంగసార దగ్గర లోడ్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తుండగా దీన్ని మనం ఇక్కడ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయిని మరియు 3 సెల్ ఫోన్ని మనం స్వాధీనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ గాంజా అంతా కూడా వెనుక డిక్కీలోని ప్లాస్టిక్ బ్యాగ్స్లో 4 ప్లాస్టిక్ బ్యాగ్స్లో లోడ్ చేశారు. లోడ్ చేస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇందులో ఈ కేసులో ఈ అడ్వాన్స్ పైలట్ ఎవరైతే చేశారో ఆ పైలట్ చేసే వ్యక్తిని సరే ఇక్కడ ఎవరైతే గాంజా తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని కూడా మేము అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఫార్వర్డ్ A1 దొరికిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్న వివరాలు మేము తెలుసుకోవాల్సి ఉంది. క్యాష్ ఏం దొరకలేదు. చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం మొదటి భారత్ గౌరవ ట్రైన్ అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రాణా తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక పర్యాటక రైలు హరిద్వార, హోమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. 16 రోజులు పూర్తిస్థాయి ప్యాకేజీ టూర్ ఉంటుందని మే 8, 2025న ప్రారంభం కానుందన్నారు. ప్రస్తుతం బుకింగ్లు తెరుచున్నాయని తెలిపారు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గమ్యస్థానాలు, మార్గాల గురించి సమాచారం ఉంటుందన్నారు. వీరేంద్ర సింగ్ రాణా, నేను టూర్ టైమ్స్ సంస్థ నుంచి భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్. అంటే నార్మల్గా మీరు ప్రైవేట్ బస్సెస్ గురించి వినిండొచ్చు. ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ అనేది CSR ఫండింగ్ కింద భారత్ గౌరవ్ రైల్ యాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ తర్వాత భారత్ గౌరవ్ రైల్ యాత్ర అనేది కేవలం స్పిరిచువల్ అలాగే సీనియర్ సిటిజన్స్తో కూడిన యాత్ర. అన్ని క్షేత్రాలకు తీసుకెళ్తామండి. అలాగే ఈసారి ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ చార్ధామ్ యాత్ర గఢ్వాల్ నిగమ్ అనేది మన బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళతో ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ రైల్వే యాత్ర టైఅప్ పెట్టి సులభంగా ప్రజల్ని తీసుకెళ్ళి చార్ధామ్ యాత్ర చూపించి తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో ఉత్తరాఖండ్ టూరిజం, ఇండియన్ రైల్వేస్ సౌజన్యంగా చార్ధామ్ యాత్ర మే 8కి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ వివరాలన్నీ మీకు ఇంకా అందజేస్తామండి. నేను రమేష్ అయ్యంగారు ఎలా నా పేరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, వీరేందర్ రాణా గారు వారి ఇంట్రడక్షన్ ఇస్తారండి. ఈజ్ PRO ఫర్ ఉత్తరాఖండ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్. నా ఇంట్రడక్షన్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మీరు రెగ్యులర్గా టూర్స్ నడిపిస్తుంటారు కదా, మేము మీకు సపోర్ట్ చేస్తాము. మీరు మా ట్రైన్లో 600 మంది ప్రయాణికులు తీసుకెళ్తాం. దాంట్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాసులు 4 క్లాసులు అవైలబుల్ ఉన్నాయి దాంట్లో. అలాగే ప్యాంట్రీ భోజనాలు కూడా మన ట్రైన్లోనే వంట చేస్తామండి. అంటే బయట నుంచి ఏదో ప్యాక్ చేసినారు, దానికి కూడా వంట వాళ్ళంతా రాజమండ్రి నుంచే వస్తారు. మనకు రాజమండ్రి నుంచే వంట వాళ్ళు మొత్తం ట్రైన్ వరకు హరిద్వార్. ఇప్పుడు లేటెస్ట్గా రిషికేశ్ వరకు ఎక్స్టెండ్ చేశారు ట్రాక్. ట్రైన్ ఆర్డర్ మాకు హరిద్వార్ వరకు వచ్చినా, రిషికేశ్ వరకు వచ్చినా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈసారి
సరస్వతి పుష్కరాలు రావడంతో సరస్వతి పుష్కరాలని యాడ్ చేస్తూ ఈ చార్ధామ్ యాత్ర యాడ్ చేయడం జరిగింది. ఈ చార్ధామ్ యాత్ర అనేది మేము హరిద్వార్ వరకు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు బస్సులు పెట్టిన తర్వాత దాదాపు 150-180 ప్రాపర్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఉంది కాబట్టి ప్యాసింజర్స్కి చాలా సెక్యూర్గా. విశాఖ జిల్లా పెందుర్తిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. స్థానిక నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత 5గురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న హాస్టల్ నిర్వాహకులు వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందని హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. మరోవైపు తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని హాస్టల్ సిబ్బంది అంటున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. నువ్వు అమ్మాయి పడిపోయావు, అది కింద షిఫ్ట్ చేస్తాను. ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? నువ్వు చెప్పే దాన్ని బట్టి కింద షిఫ్ట్ చేస్తాను, ఓకేనా? మళ్ళీ మోషన్ ఏమైనా ఏదైనా చెప్పు, మళ్ళీ ఇంజెక్షన్స్ ఇస్తాను, ఓకేనమ్మా? నెల్లూరు జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ లను ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అందించాలని, అలాగే సంక్షేమ హాస్టల్లో వసతులు మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులలో సమస్యలను పరిష్కరించాలని, విద్యా జీవన వసతి దీవెన అమ్మఒడిలను విడుదల చేయాలని విద్యార్థి సంఘం కోరారు. నెల్లూరు నగరంలో ఉన్న విఎస్సి సెంటర్లో ధర్నాకు దిగిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పడుతున్న బాధలు మీకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. బాబు రైడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లోని ఫీజులు విడుదల చేయాలని చెప్పి అన్ని జిల్లాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏంటంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తానే జీవన నెంబర్ 77 రద్దు చేస్తాం, విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం, నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి ఈరోజు హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఈరోజు ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులంతా కూడా కాలేజీలలో చదువులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పటికైనా సరే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పి, లేకపోతే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉన్నా కూడా తల్లికి వందనం పేరుతో మాయమైంది, విద్యా దీవెన మాయమైంది, వసతి దీవెన మాయమైంది. సంక్షేమ హాస్టల్లో 7 నెలల నుంచి బిల్లులు లేక విద్యార్థులు అర్ధాకలతో ఉన్నారు. ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పేరుతో ఖజానా అని చెప్పి చెప్తా ఉంది. అయ్యా 40 సంవత్సరాల హిస్టరీ చంద్రబాబు నాయుడు, మీకు ఖజానా ఖాళీ ఎట్లా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ నాయకులకు రోడ్లు వేసుకోవడానికి, మట్టి తోలుకోవడానికి డబ్బులు లేదు తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు డబ్బులు లేవని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే జీవన నెంబర్ 77 రద్దు చేయాలి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఫీజులు బాకాలు విడుదల చేయాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం. అవసరమైతే మీ సత్యాలను కూడా ముట్టడించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.